కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రత్నావతి అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర అర్జునుడిపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఓకే అండి. ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. నా పేరు రత్నావతి అండి. నాకు షుగర్ బీపీ ఒక 8 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాలకి బీపీ యాడ్ అయిందండి. వచ్చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అలా మందులు వాడుతున్నానండి. మన ఈ మధ్యన రాజమండ్రి జిఎస్ఎల్ లో ఒక మహిళా సంబంధం జరిగితే అక్కడికి వెళ్ళండి. అక్కడ గోప్రోడక్ట్స్ అన్ని చూసానండి. అవును అవును. కానీ అక్కడ నాకు తీసుకోవడానికి ముక్కులో జలుబు, పిల్లలకి జలుబు చేసినప్పుడు వేసుకునే డ్రాప్స్ తీసుకుందండి. అది మా మనవడికి ఒకసారి వేయగానే చాలా బాగా అవును అవును అవును. అందు గురించి నేను ఇంకప్పుడు ఆ ప్రసంగాలు 2 రోజులు ఇంకా పెట్టేయండి ఇప్పుడే ఉండిపోయేది జనమని వాళ్ళందరూ అంటే వాళ్ళు వెంటనే అవి షాపులకి వచ్చేస్తారు. నాకు తీసుకోవడానికి అవ్వలేదండి. ఈ షుగర్ కి సంబంధించింది ఏదో బియ్యరి గింజలు అని చెప్పారండి. నాకు ఆ తర్వాత పేరేదో తెలియలేదండి. అది ఇప్పుడు ఎంత ఉంటుందండి? ఇప్పుడు రిపోర్ట్ ఎంత ఉంటుందండి షుగర్ది? ఇప్పుడు షుగర్ నేను ఒక 3 నెలల నుంచి పొద్దుటే కోరికలేసి యోగా చిన్న చిన్న ఎక్సర్సైజులు ఇలాగా పీట మీద కూర్చుని చేసుకునేలా చేసుకుంటున్నానండి. అవును. వాళ్ళకి బాగా అదే 200కి లోపే ఉంటుంది. లోపే ఉంది అంటే మీకు షుగర్ లేనట్టే కదా? ఏమైనా 200 అంటే ఎక్కువ అంటారు కదండి. అంటే ఎక్కువ అంటే మామూలు నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ. అవునవును. అదే ఈ రోజులు అదే చెరకడు అదే చెప్తున్నాడు. నాకు మెయిన్ ఏంటంటే ఎక్కువ ఈ మోకాలు బాధలండి. ఇప్పుడు కూడా ఇలా షూస్ మోకాలు మీ వయసు ఎంత ఉంటుందండి? మీ వయసు ఎంత ఉంటుందండి? నాది ఇప్పుడు 55 అండి. ఓకే ఓకే. ఏమైనా పని చేస్తుంటారా? ఇంట్లోనే మామూలు హౌస్ వైఫ్ కింద ఉంటానండి. కొన్ని రెమెడీస్ చెప్తానండి, చూడండి పర్లేదు. అప్పుడు ఆవిడ మహాబేరు గింజలు అంటున్నారు కదా, అది కూడా మంచిదే. మారేడు దళాల దీని కానీ లేకపోతే మారేడు కాయ ఉంటుంది గుజ్జు, అది తినడం వల్ల మోకాలు గుజ్జులు పెరుగుతూ ఉంటాయి. రెండోది బెల్లోపత్రాలు ఉంటాయి, బెల్లోపత్రాలు ఉన్నాయి కదా, దాని ఆకులు కషాయాలు కానీ, లేకపోతే బిర్యానీ ఆకులు ఉంటాయి, బిర్యానీ ఆకులు తాలూకు కషాయం కానీ, ఇలాంటి జామాకులు కషాయం కానీ ఇవి తీసుకున్నారంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ 200 లోపలే ఉందంటున్నారు. 200 దాటిన తర్వాత మనం ఆలోచించాలి షుగర్ అని. అండ్ రెండోది సిమ్టమ్స్ ఏం లేనప్పుడు మోరో అంత దీనిగా నవ్వుతా ఉన్నారు, ఏదో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చింది, ఏదో కోపం కానీ ఇంకేంటి, దానికి బీపీ అనేస్తుంది. సో దయచేసి అర్థం చేసుకోవాలి, బీపీ అనేది ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చెక్ చేయండి, ఎవరికేం బీపీలు ఉండవు. ఆల్ ద టైం ఉంటేనే బీపీ. సో ఎవ్రీ టైం హార్ట్ బీట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అంటే అది ఆలోచన విధానం అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్లో చేంజెస్ అవ్వచ్చు, ఫుడ్లో లోపం అవ్వచ్చు, అవన్నీ అర్థం చేసుకొని ఆ బీపీకి మందు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ లేదు, మంచిగా నవ్వుతున్నారు, అలాంటప్పుడు బీపీ లేదు అనాలి. బీపీ లేదు అనుకుంటూనే ఆవిడకి ఉండే ఏ హై కారాలు కానీ తిన్నా, గోదావరి కాబట్టి కొంచెం ఎక్కువ తింటారు. సో కారాల్లో మార్పులు కానీ, లేకపోతే ఆవిడ ఓవర్ వెయిట్ ఉందంటే అప్పుడు ఉపవాసంలో మార్పులు కానీ ఇట్లాంటివి చేస్తే చాలు. సో షుగర్ వరకు అవి చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, రైట్.